25 రామం దూర్వాదళ శ్యామం పద్మాక్షం పీతవాసనం సువంతి నామాభిర్ధిర్వైనతే సంసారినో నరః. శాశ్వతమైన ఆకర్షణీయమైన నీలివర్ణం కలిగిన శ్రీరామచంద్రుడు, పద్మరేకుల వంటి కన్నులు కలిగిన వారు, పసుపు పచ్చని వస్త్రాలు ధరించిన ఆ స్వామి నామాలు తలిచినంతనే ఆ మానవుడు సంసారంలో ఉన్నా కూడా ఏ ఈతి బాధలు బాధించవు. 26 రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కర్ణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. లక్ష్మణునికి అన్నగారైన శ్రీరామచంద్రుడు, రఘువంశానికి వరం లాంటి వారు శ్రీరాముడు, సీతాదేవి భర్త అయిన అతి సుందరుడు, కాకుత్స వంశస్థుడు, కరుణానిధి, సకల గుణ సంపన్నుడు, బ్రాహ్మణులకు ప్రియమైన వాడు, బ్రాహ్మణులు ఎందు ప్రియం కలిగిన వాడు. బ్రాహ్మణులు అంటే ఒక కులం అనే భావంతో చూడకూడదు, యజ్ఞ యాగాది క్రతువులు చేసేవారు అని అర్థం. ధర్మాన్ని సదా పాటించేవారు శ్రీరామచంద్రుడు. ధర్మానికి నిలువెత్తు నిదర్శనం కదా శ్రీరామచంద్రుడు. అట్టి శ్రీరామచంద్రుడు మనల్ని సదా కాపాడుగాక. 27 రాజేంద్రం సత్యసంధం దశరథ తనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిం. రాజులకే రాజైనవాడు, సత్యవాక్ పరిపాలకుడు, దశరథ మహారాజు యొక్క కొడుకు, నిర్మలమైన నీలమేఘ శ్యాముడు, శాంతమూర్తి, సకల లోకాలకు ఇష్టుడై నమస్కరింపదగినవాడు, రఘువంశ మకుటంలో కలికితురాయి లాంటి వాడు శ్రీరామచంద్రుడు. అట్టి శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన ఆ శ్రీరామచంద్రుడు మన్ని రక్షించుగాక. 28 రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతియే నమః. రాముడు, రామభద్రుడు, రామచంద్రుడు బ్రహ్మ సమానుడు లేదా వేదాలలో మాత్రమే గోచరించేవాడు, రఘువంశోద్ధారకుడు, సకల లోకాలకు నాదుడైనవాడు అంటే భరించేవాడు, సీతాదేవికి భర్త అయిన ఆ శ్రీరామచంద్రుడు మన్ని కాపాడుగాక. 29 శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భర్తాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్షక రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ. రామ రామ అని ప్రతిసారి 2 సార్లు చెప్పడం అంటే నొక్కి వక్కాణించడం అని అర్థం అన్నమాట. రామ నీవు రఘువంశ నందనుడు, రామ నీవు భరతునికి అన్నయ్యవు, రామ భరతుడు సామాన్యుడు కాదు, అందుకే తమ్మునికి అన్న అన్నారు. సాధారణంగా అన్నకి తమ్ముడు అని చెప్పాలి కదా. తండ్రి మాటకి కట్టుబడి సీతాదేవితో లక్ష్మణునితో కలిసి వనవాసానికి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. మరి భరతుడు అన్న ఆజ్ఞ మీద తన మాటకి తానే కట్టుబడి తన చుట్టూ సకల ఐశ్వర్యాలు ఉన్న భార్య ఉన్నా కూడా 14 సంవత్సరములు రామరాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడి కఠినమైన బ్రహ్మచర్యం పాటించాడు. అందులకే భరతునికి అన్న అన్నారు రాముని. ఇక్కడ రామచంద్రుడు అత్యంత దయామూర్తి, వాత్సల్యం కలిగినవాడు, సుకుమారమైన సుందరమైనవాడు. అంతేకాదు యుద్ధ భూమిలో గనక కాలు పెడితే అతి కఠినంగా భీకరంగా కర్కశంగా చెలరేగిపోతారు. శత్రువులని అతి స్వల్పకాలంలోనే ఆమూలాగ్రం తుదముట్టించేస్తారు. తటి శ్రీరామచంద్రుడు మనల్ని సదా కాపాడుతాడు. 30 శ్రీరామచంద్ర శరణో మనసా స్మరామి శ్రీరామచంద్ర శరణో వససా గృహాని శ్రీరామచంద్ర శరణో శిరసా నమామి శ్రీరామచంద్ర శరణో శరణం ప్రపంచే. సదా శ్రీరామచంద్రుని పాదాలను మనస్సులో నిలుపుకొని అట్టి చరణారవిందాలననే మాటలలో వర్ణిస్తూ అంతటి మహోన్నతమైన పాదాలు మన శిరస్సున ధరించినట్లు భావించి ఆ శ్రీరామచంద్రుని మనస్సునందు, వాక్కునందు, బుద్ధియందు, సకల కార్యములందు సదా స్మరిస్తూ శరణు వేడుకుంటే మన్ని రక్షించుగాక. 31 మాతా రామో మత్పితా రామచంద్రః స్వామి రామో మత్సఖా రామచంద్రః సర్వేషం ఏ రామచంద్రో దయాళుః నాణ్యం జానే నైవ జానే న జానే.
స్వామి, నీవు తప్ప నాకు మరి ఏ ఇతరులు తెలీదు. రామ, నీవే నాకు తల్లివి. రామచంద్ర, నీవే నాకు తండ్రివి. నా యజమానివి నీవే రామ. నా స్నేహితుడివి నీవే రామచంద్ర. నాకు సర్వస్వము దయాళుడవైన నీవే రామచంద్ర. స్వామి, ఇతర దైవాలు నాకు తెలీదు. నీవు తప్ప అన్య దైవాలను అస్సలు నాకు తెలీదు. రామచంద్ర, అసలు వేరే ఇతర దైవాల గురించి తెలుసుకోవలసిన అవసరమే నాకు లేదు. ఆ ఆలోచనే లేదు నాకు. నా సర్వస్వం నీవే. రక్షించు స్వామి రామచంద్ర ప్రభో. 32. దక్షిణో లక్షణో యస్య వామేచ జనకాత్మజః పురతో మారుతేర్యస్య తం వందే రఘునందనం. కుడివైపు లక్ష్మణుడు, ఎడమవైపు సీతాదేవి, ముందు హనుమంతుడు కలిగి ఉన్న రఘునందనుడు ఆ శ్రీరామచంద్రునికి వందనములు. 33. లోకాభిరామం రణరంగధీమం రాజీవనేత్రం రఘువంశనాదం కారుణ్య రూపం కరుణాకరంతం శ్రీరామచంద్రం శరణ్యం ప్రపథ్యే. లోకాలన్నీ పాలించేవాడు, యుద్ధమూవిలో వీరుడు, పద్మరేకుల వంటి కన్నులు కలిగినవాడు, రఘువంశంలో ఉత్తముడు, కారుణ్యానికి కనికరానికి నిలువెత్తు నిదర్శనం అట్టి శ్రీరామచంద్రుని శరణు వేడుకుంటున్నాను. మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపంచే. ఇంతవరకు అనేకమైన శ్రీరామచంద్రుని నామాల గురించి చెప్పుకుంటూ కీర్తిస్తూ స్మరిస్తూ ఉన్నాం కదా. ఎక్కడైతే రామనామ గానం కానీ జపం కానీ జరుగుతుందో అక్కడ హనుమంతుడు తప్పక ఉంటాడు. కాబట్టి ఇక్కడే వేయించేసి ఉన్న ఆ శ్రీ హనుమంతుల వారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఆయన నామ వైభవాన్ని తెలుపుకుంటూ మనసు కంటే గాలి కంటే కూడా వేగంగా చరించగలిగినవాడు, ఇంద్రియాలను బుద్ధిని తన ఆధీనంలో ఉంచుకొనగలిగినవాడు, వాయునందనుడు, అనంతమైన అతి బలవంతులైన వానర సేనలకు నాయకుడైన వాడు, శ్రీరామదూత అయిన హనుమంతుని శరణు వేడుకుంటున్నాను. 35. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి అనే కవి కోకిలం కవిత్వం అనే మధురమైన ఫలాలు కలిగిన వృక్షం మీద వాలి రామా రామా అని అతి మధురంగా వంటి వాల్మీకి మహర్షికి వందనములు. 37. ఆపద మపరహతారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సకల ఆపదలను తొలగించి సర్వ సంపదలను ఇచ్చేవాడు, లోకాలన్నిటికీ తన అందంతో మోహింపజేసే ఆ అభిరామునికి మాటి మాటికి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. 38. భర్జనం భవబీజానం మజ్జనం సుఖదం పదం తర్జనం యమధూతానం రామ రామేతి గర్జనం. కర్మఫలాల ఫలితంగా అనేక జన్మలు ఎత్తుతూ ఈ జన్మ మృత్యు చక్రంలో బంధింపబడిన ఈ జీవుని కర్మలనే చిన్న చిన్న బీజాలతో సహా సమూలంగా వేయించినట్లు కాల్చి తొలగిస్తారు శ్రీరామచంద్రుడు. రామ అన్న నామం పలికితేనే సకల సంపదలు కలిగిస్తారు శ్రీరామచంద్రుడు. రామనామం స్మరణ చేసే వారి జోలికి యమభటులు రాకుండా వారిని భయపెట్టేస్తారు. అందుకే గట్టిగా గర్జించినట్టు సదా రామనామం స్మరించాలి. 39. రామో రాజమణి సదా విజయితే రామం రమేశే భజం రామేణాతి నిశాచరచము రామాయ తస్యై నమః. రామన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్వహం రామే చింతలయ సదా భవతు మే భో రామమాముత్తరం. సదా విజయాలు మాత్రమే పొందే రాజులలో మణివంటి శ్రీరామచంద్రునికి సీతాపతి అయిన శ్రీరాముని జపిస్తున్నాను. ఏ రాముని చేతిలో సకల రాక్షస గణం సమూలంగా నాశనమైందో అట్టి రాముడికి, అంతటి రాముని కొరకు నా నమస్కారములు. రాముని మించిన దైవము లేదు, అట్టి రామునికి దాసోహములు. రాముడు తప్ప అన్య దైవమే లేదు. అంతగా నా మనసు ఆ రామునికి అంకితమైపోయింది. ఓ రామా రక్షించు అని గట్టిగా పిలిచి ఉద్ధరించమని వేడుకొనిన శ్రీరామచంద్రుడు తప్పక మన్ని కరుణిస్తాడు. 40. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శివుడు
తన మనస్సు సదా రామనామమే స్మరిస్తుంది. ఒక్క రామనామం విష్ణు సహస్రనామంతో సమానము అని పార్వతీదేవికి తెలిపారు కదా. ఈ శ్రీరామ రక్షా స్తోత్రం చదవడం వలన ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతాయి అనడంలో ఏ విధమైన సందేహము లేదు. రోజుకి కనీసం ఒక్కసారైనా పూర్తిగా చదివితే సంతోషమే. ఒకవేళ సమయాభారం ఉంటే అస్యశ్రీతో మొదలుపెట్టి తదా లిఖితవాన్ ప్రాప్త ప్రబుద్ధో బుధకౌశిక వరకు చదివినా చాలు. అసలు శ్రీరామ రక్షా స్తోత్రం అంతవరకే. కానీ ఈ స్తోత్ర మహత్యాన్ని అనుభవపూర్వకంగా అనుభవించి ఆనందించిన మహానుభావులు వారికి కలిగిన ఆనందంతో రకరకాల గ్రంథాల నుంచి సంబంధించిన కొన్ని శ్లోకాలు వారి వారి ఆనందాన్ని రుజువు చేస్తూ జత చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా పిల్లలకి నేర్పిస్తే చాలా ఉత్తమం. ఇంత పెద్దగా ఉంటే ఈ కాలం పిల్లలు అసలే నేర్చుకోరు. కాబట్టి వారికి చరితం రఘునాథస్య నుంచి పాదౌ విభీషణ శ్రీధ పాతు రామో అఖిలో వపుహు వరకు నేర్పించి చదివించినా ఆనందమే. అందరికీ చక్కటి ఆరోగ్యం సదా ఆ శ్రీరామచంద్రుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.